వైట్ కట్ మందు అయితే బాగానే పనిచేస్తాయండి. ప్రోడక్ట్ వాడేటప్పుడు సర్వైవల్ డ్రాప్ అవ్వడం కానీ అదేం లేదండి. ఎఫ్సిఆర్ భయపడ్డాను. వైట్ కట్ ఉండి మేము ఫీడ్ తీసుకుంటుంది ఏమైనా ఎఫ్సిఆర్ డ్రాప్ అవుద్దా అని చెప్పి 60,000 కౌంట్లో నేను హార్వెస్ట్ చేసేసాను. ఓకేనండి. పట్టిన తర్వాత దాని ఎఫ్సిఆర్ బెస్ట్ రిజల్ట్ బాగుండి ఓకే దీని మీద ఒక నమ్మకం వచ్చింది. ఇదివరకు వాడింది సార్, 4 రోజుల వరకు తగ్గలేదు సార్. అది ఓకే ఎట్టా ఉండదు అట్టా ఉంది. ఓకే 3 నెలల 15 రోజులకి 90 కౌంట్, 105, 135 కౌంట్ వచ్చింది ఓకే ఆల్రెడీ. ఆ వైట్ కట్టి దెబ్బకి ఓకే పట్టేసి 3 రోజులు పెట్టాను సార్ కంటిన్యూ. ఓకే తగ్గిపోయింది. చాలా బాగుంది. ఇది ఒకసారి వాడిన తర్వాత ఎవరైనా సరే నాకులాగా ధైర్యంగా చెప్తారు. ఓ ట్యాంక్ వేరే చూద్దాం అన్నట్టుగా మళ్ళీ వేరే మెడిసిన్ వాడాం. వేరే మెడిసిన్ వాడితే అది పని చేయలేదు. పని చేయకపోతే మళ్ళీ దీన్ని ఇంకా పని చేయలేదు కదని చెప్పి మళ్ళీ ఇదే మెడిసిన్ మళ్ళీ దానికి కూడా వాడామండి. చాలా రిజల్ట్ మాత్రం చాలా బాగా చూపించింది. మనకి మేతలు గట్ట ఆప్తం గట్టం అలాంటిది ఏం లేదు. ఇంతకుముందు ఎన్నో ప్రోడక్ట్స్ వాడాము, ఓకే దానికి రిజల్ట్ మాకు అంత అలా కనిపించదు. ఫస్ట్లో 2 kg శాంపుల్ తీసుకున్నా. ఓకేనండి. శాంపుల్ కింద ఇచ్చినవి కూడా బాగా పనిచేసింది. ఓకేనండి. అక్కడ నాకు కూడా నమ్మకం వచ్చింది. ఈ సీన్ గారికి కూడా వైట్ గిట్ వచ్చిందంటే ఓకే నేను ధైర్యం చేసి చెప్పా. ఓకే భయపడ్డారు ఈ మెడిసిన్ గురించి, నాకు తెలియకుండా అది పనిచేస్తా లేదా అని భయపడ్డారు. ఓకే తర్వాత నా ధైర్యం మీద తీసుకొచ్చి ఓకే 1 kg వాడారు. ఓకే. అదేవిధంగా 3 to 5 daysలో క్లియర్ అయిపోయింది. ఈ ప్రోడక్ట్ అనేది మీరు ధైర్యంగా నమ్మారు. ధైర్యంగా చెప్తున్నాను, వెరీ గుడ్. కంపల్సరీ రిజల్ట్ ఉంది. ఓకేనండి. వాడండి. వాడితే ఈ లూషన్లో పడదు. తర్వాత గ్రోత్ రేట్ కూడా మీకు మామూలు గ్రోత్ కన్నా బాగా వస్తుంది. ఓకేనండి. అని ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అందరికీ. ఓకేనండి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రవి గారు, ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఎలా తెలిసింది? ఈ ప్రోడక్ట్ మీరు రైతులకు సజెస్ట్ చేయాలని మీకు ఎలా అనిపించిందండి? ఫస్ట్లో 2 kg శాంపుల్ తీసుకున్నా. ఓకేనండి. శాంపుల్ కింద ఇచ్చినవి కూడా బాగా పనిచేసింది. ఓకేనండి. అక్కడ నాకు కూడా నమ్మకం వచ్చింది. ఓకే ఈ సీన్ గారికి కూడా వైట్ గిట్ వచ్చిందంటే ఓకే నేను ధైర్యం చేసి చెప్పా. ఓకే భయపడ్డారు ఈ మెడిసిన్ గురించి, నాకు తెలియకుండా అది పనిచేస్తా లేదా అని భయపడ్డారు. ఓకే తర్వాత నా ధైర్యం మీద తీసుకొచ్చి ఓకే 1 kg వాడారు. ఓకే. అదేవిధంగా 3 to 5 daysలో క్లియర్ అయిపోయింది. ఇంకా చాలా రైతులకు ఇచ్చున్నాను. ఓకేనండి. అన్నీ బాగానే ఉంది. ఓకేనండి. ఈ ప్రోడక్ట్ అనేది మీరు ధైర్యంగా నమ్మారు, నమ్మి రైతుల గారికి చెప్పటము, వాళ్ళతో వాడించడం జరిగింది. ఓకేనండి. మీ ద్వారా రైతులకు ఏమన్నా చెప్పగలరండి? ధైర్యంగా చెప్తున్నాను, వెరీ గుడ్. కంపల్సరీ రిజల్ట్ ఉంది. ఓకేనండి. వాడండి. వాడితే ఈ లూషన్లో పడదు. తర్వాత గ్రోత్ రేట్ కూడా మీకు మామూలు గ్రోత్ కన్నా బాగా వస్తుంది. ఓకేనండి. అని ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అందరికీ. ఓకేనండి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, నా పేరు వెంకట్, నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు వెస్ట్ గోదావరి డిస్టిక్ ఉండి మండలం పాములపుర విలేజ్లో ఉన్నటువంటి రాము గారు అండి. ఈయన 3.5 ఎకరా కల్చర్ చేస్తున్నారు. సో వైట్ కట్ డిసీజ్ వచ్చినప్పుడు ఈయన గారు వేరే వాళ్ళ ద్వారా మన ప్రోడక్ట్ గురించి విని మన ప్రోడక్ట్ని వాడటం జరిగింది. ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత అది ఎంత బాగా పనిచేసిందని వారి మాటల్లోనే మనం తెలుసుకుందామండి. నమస్కారం రాము గారు. సార్, రాము గారు, మీకు వైట్ కట్ వచ్చిన తర్వాత ఇది ఎలా యూజ్ చేశారు, ఎలా ఉపయోగపడింది ఒకసారి మీరు చెప్పగలరా? వైట్ కట్ మందు అయితే బాగానే పనిచేస్తాయండి. కేజీకి 10 గ్రాముల చొప్పున పెట్టాలి. తర్వాత వారం పోయినాక మళ్ళీ 5 గ్రాములు పెడితే వైట్ కట్ సెల్వేస్ కానీ ఏముండదు, బాగానే పనిచేస్తాయండి. ప్రోడక్ట్ వాడేటప్పుడు సర్వైవల్ డ్రాప్ అవ్వడం కానీ అదేం లేదండి. అదేం లేదు. సో అంతా బాగానే ఉంటుంది. ఓకే. హార్వెస్ట్ చేసినప్పుడు కూడా మీకు పీసు లూషన్లో రావటం ఊసేయాలి కానీ ఏముండదండి. ఏం లేదు. మీకు వైట్ కట్ అనేది, ఆ వైట్ ఫీకల్స్ అనేది ఇది వాడిన తర్వాత ఎన్ని రోజులకు మీరు అది అంటే అది కనపడకుండా పోయిందండి? ఒక 4 రోజుల్లో పోయింది. 4 రోజులే పోయింది. సో మేతలు కూడా ఆపలేదు, మేతలు కూడా బాగా తీసుకున్నాను. మేతలు కూడా బాగానే తీసుకున్నాను. ఓకే. సో దీని గురించి పక్క రైతులు కూడా మీరు ఏమైనా చెప్పారండి? ఇది మంచి ప్రోడక్ట్. చాలా మంది చెప్పానండి. ఓకే, చాలా మంచి. ఇది కూడా బాగా పనిచేస్తుంది వైట్ కట్కి మెడిసిన్, ఇది మెరుగు అని చాలా మంది చెప్పండి. చూశారు కదండి, ఈరోజు మనము పాములపుర విలేజ్లో ఉన్నటువంటి రాము గారు మన మెడిసిన్ వాడి వారి యొక్క అనుభవాన్ని చెప్పడం జరిగింది.